హలో హాయ్ అందరికీ మీరు చూస్తున్నారు మౌని రాజేష్ సింపుల్ హోమ్ రెసిపీస్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఇంట్లో ఈజీగా కిడ్స్కి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో 2 ఎగ్స్ వేసుకోండి. 2 ఎగ్స్ వేసుకొని ఎగ్స్ని బాగా వేయించుకొని పక్కకైతే తీసుకోండి. వీటి టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత రైస్లోకి ముందుగా ఎగ్గునైతే మంచిగా వేయించుకోండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఈ విధంగా అయితే ట్రై చేయండి. వాళ్ళకి టేస్టీగా ఫుడ్ కలర్ఫుల్గా కనిపిస్తే వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటారు. సో నేనైతే మా కన్నయ్య కోసం చేస్తున్నా. మార్నింగ్ నుంచి వాడు ఈరోజు రైసే తినలేదు. ఆఫ్టర్నూన్ పెడుతుంటే తినట్లేదని వాడి కోసం ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా ఎగ్ని వేయించి పక్కన పెట్టుకొని అదే బౌల్లో 1 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసుకోండి. దానికోసం ముందుగా అయితే ఒక ఆనియన్, పచ్చిమిర్చి సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. అలాగే సగం క్యారెట్ కూడా సన్న ముక్కల్లాగా తరిగి పెట్టుకోండి. అలాగే కరివేపాకును, కొత్తిమీరను కూడా సన్న ముక్కల్లాగా తరిగి పెట్టుకోండి. ఆయిల్ వీటెక్కాక ఇందులో పచ్చిమిర్చి, ఆనియన్ వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని తర్వాత అలాగే క్యారెట్, అలాగే మనం తురుముకున్న కరివేపాకును కూడా వేసి మంచిగా వేయించుకోండి తాలింపుని. ఈ విధంగా తాలింపు మంచిగా వేగాక ఒక కప్లో రైస్ తీసుకొని రైస్ని పొడిగా చేసుకొని రైస్ ఇందులో అయితే వేసుకోండి. ఇందులో వేసుకున్నాక నేను పిల్లల కోసం చేస్తున్నా కాబట్టి మసాలా ఎక్కువ వేయట్లేదండి. కొంచెం ధనియాల పౌడర్ వేస్తున్నా. అలాగే కారం కూడా కొంచెం వేస్తున్నాను. అలాగే సాల్ట్ వేసి మూడింటిని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకుంటున్నాండి రైస్కి. ఇలా విధంగా మిక్స్ చేసుకున్నాక ఇందులో రైస్ 2 మినిట్స్ అలా కుక్ అయ్యాక దీంట్లో మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఎగ్గును కూడా ఇందులో వేసేస్తున్నా అండి. ఎగ్గుకు కూడా ఇప్పుడు సాల్ట్, కారం అయితే పడుతుంది. ఇది కారంగా అయితే అసలు ఉండదండి. చిన్నపిల్లలు ఉన్నోళ్ళు మంచిగా ట్రై చేయొచ్చు అని చెప్తాను. ఓకే అండి, వేడిగా అయితే మన ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది చూడండి. లాస్ట్గా కొంచెం కొత్తిమీర చల్లేసుకుంటే మన రైస్ రెడీ అయిపోతుందండి. మా కృతిక్ అయితే ఆనియన్స్ కూడా వీటి పక్కన ఇస్తే మంచిగా లెమన్ వేసుకొని ఆనియన్ పెట్టుకొని తింటాడు. వాడికి చాలా ఇష్టం అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.